రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాహుల్ గాంధీ గారు పేలుస్తాను ఓటర్ల జాబితాలోని అక్రమాల విషయంలో అణుబాంబు పేలుస్తానని పదే పదే చెప్పారు. చిట్ట చివరికి ఆగస్టు 7న అణుబాంబును పేల్చేశారు. ఒక సువిస్తృతమైనటువంటి విశాలమైనటువంటి ప్రెస్ మీట్ని అడ్రస్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, స్క్రీన్ షాట్స్, రకరకాల ఆధారాలు చూపించి ఆయన మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటంటే ఆటం బాంబు ఢామ్ అని పేలుతుంది అనుకుంటే అది తుస్ అని పేలింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏ ఆధారాలు అయితే చూపించారో ఆ ఆధారాలు వాస్తవాలు కావు. ఉదాహరణకి ఆయన ఆదిత్య శ్రీవాస్తవ అనేటటువంటి ఒక ఓటర్ గురించి చెప్పి అతని ఈపీఐసి నంబర్, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ నంబర్తో సహా ఇచ్చి ఈ వ్యక్తికి ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో 3 రాష్ట్రాల్లో ఓటు ఉంది. కర్ణాటకలోని మహదేవ్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల ఒకే ఈపీఐసితో ఈ వ్యక్తికి ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఈ క్లెయిమ్ని ఆయన ప్రెస్ మీట్ జరుగుతుండగానే వెరిఫై చేసినాయి. వాళ్ళ యొక్క లిఖిత ప్రింటెడ్ ఓటర్ లిస్ట్లో కానీ, ఓటర్ల జాబితాకు సంబంధించిన వెబ్సైట్లో కానీ ఈ ఆదిత్య శ్రీవాస్తవ అనేటటువంటి వ్యక్తి కానీ ఆయన ఈపీఐసి ఆ నంబరు కానీ ఉత్తరప్రదేశ్లో లేదు, మహారాష్ట్రలో లేదు. కాబట్టి 2 రాష్ట్రాల విషయంలో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పారు. కర్ణాటకలో ఉంది, కానీ కర్ణాటకలో ఒక చోటే ఉంది, 2 చోట్ల లేదు. దీని అర్థం ఏంటి? ఈ ఓటర్ని ఉదాహరణగా తీసుకుని ఆయన చేసినటువంటి ఒకే ఓటర్కి అనేక చోట్ల ఒకే ఈపీఐసితో పేర్లు ఉన్నాయి అని చెప్పడం ఏదైతే ఉందో అది అబద్ధమని తేలిపోయింది. నిజానికి ఇటువంటి ఒకే ఈపీఐసితో అనేక చోట్ల పేర్లు ఉండడము, చనిపోయిన వాళ్ళ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడము, 2-3 చోట్ల పేర్లు ఉండడాన్ని అడ్డుకునేందుకే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ జరుగుతోంది. దానిని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? రాహుల్ గాంధీ ఏ ఆరోపణ అయితే చేశారో అటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు బీహార్లో ఎస్ఐఆర్ చేస్తుంటే బీహార్లోని ఎస్ఐఆర్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆపే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? త్వరలో ఎన్నికలు జరగబోయేటువంటి బీహార్, బెంగాల్లో సర్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఆదిత్య శ్రీవాస్తవకి 4 చోట్ల ఉండడం తప్పు అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ చనిపోయిన వాళ్ళ పేర్లు 2-3 చోట్ల ఒకే పేరు ఉండడము, లేదా వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడము తప్పు, కాబట్టి వాటిని తొలగించాలని బీహార్ అండ్ బెంగాల్ విషయంలో ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఈ 3 రాష్ట్రాల ఎన్నికల సంఘాలు రాహుల్ గాంధీ వాదనను తిప్పికొట్టడమే కాకుండా ఆయనకి ఒక లేఖ పంపించాయి. మీరు చేసినటువంటి ఆరోపణను లిఖితపూర్వకంగా మాకు త్వరగా అందించండి. మీరు చేసిన ఆరోపణ తప్పని తేలినట్టయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 31వ సెక్షన్ ప్రకారం మీరు శిక్షార్హులవుతారు, అది గుర్తుంచుకుని పంపండి అన్నారు. రాహుల్ గాంధీ నుంచి ఇంత మటుకు లిఖితపూర్వకమైనటువంటి కంప్లైంట్ వెళ్ళలేదు. తమాషా ఏంటంటే హర్యానా ఎన్నికల గురించి రాహుల్ గాంధీ చాలా సువిస్తృతంగా ప్రస్తావించి హర్యానాలో దొంగ ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో వచ్చాయని చెప్పారు. హర్యానా ఎన్నికల డ్రాఫ్ట్ రోల్ తయారైనప్పుడు కానీ, తుది జాబితా జారీ అయినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క లిఖితపూర్వక అభ్యంతరం కూడా లేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినటువంటి 1-2 సంవత్సరాల తరువాత దీని గురించి మాట్లాడటము కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతేకాదు, ఆయన చేసినటువంటి అనేక ఆరోపణలకు ఆధారాలు లేవు. ఉదాహరణకి ఆయన మహారాష్ట్రకు సంబంధించి ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లని 2024 ఎన్నికల్లో యాడ్ చేశారని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. వాస్తవానికి 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదనంగా 16.76% ఓటర్లను మాత్రమే కొత్తగా యాడ్ చేయటం జరిగింది. అంతకు ముందు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ఇంతకన్నా ఎక్కువ జరిగింది. ఉదాహరణకి 1985లో 24.57%, 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి 35.14%,
అదనంగా ఓటర్లను చేర్చారు. 1995 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 30.73% ఓట్లు, 1995లో 12% ఓట్లు తగ్గించబడ్డాయి. మామూలుగా ఉన్న ఓట్లలోంచి 12% తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత 2004 ఎన్నికల్లో 20.72% ఓట్లు అదనంగా చేర్చడం జరిగింది. 2009లో 8.07% అదనపు ఓట్లను యాడ్ చేయడం జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 16.58% ఓట్లను, అదేవిధంగా 2019లో 4.17% ఓట్లను యాడ్ చేయడం జరిగింది. ఈసారి 16.7% ఓట్లని యాడ్ చేయడం జరిగింది. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లని ఎక్కువగా నమోదు చేసినా తక్కువ నమోదు చేసినా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఉదాహరణకి 16% మాత్రమే కొత్త ఓటర్లు యాడ్ అయినటువంటి, అంటే తక్కువ ఓటర్లు యాడ్ అయినటువంటి 2024 కావచ్చును, అదేవిధంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్కి తక్కువ ఓట్లు వచ్చినాయి. ఎక్కువ ఓటర్లను యాడ్ చేసిన సమయంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీని అర్థం ఏంటి? ఎక్కువగా యాడ్ అయినటువంటి ఓట్లు కనుక దొంగ ఓట్లుగా భావిస్తే, ఈ దొంగ ఓట్లు ఎక్కువగా యాడ్ అయినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందన్నది గణాంకాలు రుజువు చేస్తున్నటువంటి విషయం. కాబట్టి 1 కోటి ఓటర్లు మహారాష్ట్రలో యాడ్ కాలేదు. ఇది కూడా మహారాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణనిచ్చింది. రాహుల్ గాంధీ నుంచి జవాబు లేదు. అదేవిధంగా ఎన్నికలలో ఓట్ల పెరుగుదలకి గెలుపు ఓటములకి సంబంధం లేదని ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ గణాంకాలన్నింటి కూడా ఎన్నికల సంఘం ప్రజల ముందుకు తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ దీనికి జవాబు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినాయని కంప్లైంట్ చేయలేదు. కర్ణాటకలో కూడా కంప్లైంట్ చేయలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. వాస్తవం ఏమిటి? పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు స్వయంగా తాము దొంగ ఓట్లని చేర్పించి గెలిచాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి శివమణి బోరా ఆయన పేరు, ఆయన స్వయంగా తాను ఆన్ కెమెరా చెప్పింది ఏంటంటే, నేను వేలాది మంది కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయించాను, వీళ్ళందరూ కూడా ఫేక్ ఓటర్స్, ఫేక్ ఐడెంటిటీ కార్డులను సృష్టించాను, నేను ఎన్నికల్లో గెలిచానని కెమెరాలో ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు. అదేవిధంగా 2023లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలామందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడాను ఫేక్ ఓటర్ ఐడీల్ని సంపాదించి దొంగ ఓట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యులు వీళ్ళు. కమ్యూనిస్టులు పట్టుకుని వీళ్ళని అరెస్ట్ చేయించారు. ఇది 2023. డిసెంబర్ 2024లో పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క మాజీ జనరల్ సెక్రటరీ అయినటువంటి బక్క జడ్సన్ ఆరోపణ చేశాడు. ఆయన చెప్పింది ఏంటంటే, 8.5 లక్షల ఫేక్ ఓటర్లను కాంగ్రెస్ ఎన్నికల జాబితాలోకి చేర్చింది, దాని ద్వారానే గెలిచింది అని చెప్పి ఆయన ఆరోపించడమే కాకుండా రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు అని అన్నారు. ఆన్ పేపర్, ఇది పేపర్లలో వచ్చినటువంటి వార్త. కాబట్టి దొంగ ఓట్లను చేరుస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎవరు? ఆయన ఎలక్షన్ కమిషన్కి ఒక ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. దానిపైన ఏం యాక్షన్ అయిందన్నది మనకు తెలియదు. కీర్తి ఆజాద్ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన కూడా బీహార్లో బూత్ క్యాప్చరింగ్ సర్వసాధారణము, నేను కూడా బూత్ క్యాప్చరింగ్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. లోకాయుక్త, కర్ణాటక లోకాయుక్త 2022 ఆగస్టులో సుల్తాన్పూర్కి చెందినటువంటి, కర్ణాటక కాదు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి లోకాయుక్త సుల్తాన్పూర్ ఎమ్మెల్యే మాజరా జైకిషన్ దొంగ ఓట్లను నమోదు చేయించారని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరపాలని చెప్పి కోర్టుకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దొంగ ఓట్లను చేరుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇటువంటి దొంగ ఓట్లను తొలగించే ఎస్ఐఆర్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏముంది? సో రాహుల్ గాంధీ 7వ తారీఖున ఆరోపణలు చేశారు. వాటికి జవాబివ్వకుండానే, సవాళ్లకు జవాబివ్వకుండానే 8వ తారీఖు కర్ణాటకలో ఆయన మళ్ళీ ధర్నా నిర్వహించారు. కర్ణాటక తన సొంత రాష్ట్రం కాబట్టి, అక్కడ అధికారం తనకుంది కాబట్టి అక్కడ జనాల్ని పోగు చేసి
ధర్నా చేస్తున్నారు. 7వ తారీఖు ఆరోపణలకి జవాబు ఇవ్వకుండా మళ్ళీ 8వ తారీఖున అదే ఆరోపణలు చేయటం అంటే ఇది గోబెల్స్ తరహా ప్రచారమేమోనన్నటువంటి అనుమానాలకి తావిస్తుంది. రాహుల్ గాంధీ జవాబిచ్చి ఆధారాలు చూపించి నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఆయన చేసిన అనేక ఆరోపణల్ని ప్రజలు తిరస్కరించినట్టుగానే దీనిని కూడా అనుమానించి తిరస్కరించి వదిలిపెట్టేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.